11,50,000 కోట్ల రూపాయల అప్పు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఇది ఈనాటి ఆంధ్రప్రదేశ్ వాస్తవం. పోనీ ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఇన్ని లక్షల కోట్లు తెచ్చారు కదా, 8 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా, మేము అభివృద్ధి చేసాము రండి చూపిస్తామని చెప్తున్నారు కదా. మరి ఇంత డబ్బు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అప్పు 4,42,442 కోట్లు. 2019 అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 2,64,451 కోట్లు. 2019కు ముందుతో పోలిస్తే ఏపీ అప్పు 1.78 లక్షల కోట్లు మాత్రమే. అంటే చెల్లెమ్మ అప్పు అదుపులో ఉన్నట్టేగా. ఇది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన నివేదిక. ఇది కూడా తప్పు పడుతూ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఒకటే, అప్పుడు కేవలం ఎల్లో మీడియా మాత్రమే ఆంధ్రాకి 11 లక్షల కోట్ల అప్పు ఉందని ఏడ్చేది. ఇప్పుడు వీళ్ళతో పాటు మన చెల్లెమ్మ కూడా యాడై ఎందుకులే ఇంకా